హాయ్ అండి. నాటుకోడి ఫుడ్ ఛానల్ స్వాగతం. నేను ఈరోజు మంచి వంటకంతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే బెండకాయ మజ్జిగ చారు అండి. బెండకాయ మజ్జిగ చారు, దాని కాంబినేషన్ వచ్చేసి సొరకాయ మసాలా కూర. చాలా బాగుంటుంది ఈ కాంబినేషను. నాన్ వెజ్ని మరిపిస్తుంది. చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా తయారైంది. ముందు నేను ఈ వంటకాన్ని తిని చూపిస్తాను. తర్వాత నెక్స్ట్ వీడియో మనది వస్తుంది. ఎలా చేశాను, ఏ రకంగా చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుందండి. ఏమి వాడాను అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఈ బెండకాయ మజ్జిగ చారు, ఈ సొరకాయ మసాలా కూరని నేను తిని చూపిస్తాను. చూడండి. ఇదిగోండి బెండకాయ మజ్జిగ చారు, సొరకాయ మసాలా కూర, వైట్ రైస్. ఈ సొరకాయ మసాలా కూరకి మనం 2 నిమ్మకాయలు తీసుకున్నాము. నిమ్మకాయ పెట్టుకుని తింటే బాగుంటుంది. ఇక్కడ మొదలు పెడదాం. వేడి వేడి పొగలు వస్తున్నాయి చూసారా. సొరకాయ మసాలా కూర. దీనిలో కొంచెం నిమ్మకాయ పిండుకొని చక్కగా అదిరిపోయిందండి. ఎందుకంటే అండి చికెన్లో వైరస్ వచ్చింది కాబట్టి కొన్నాళ్ళు ఆపాము నాన్ వెజ్. చికెన్ని మటన్ని మరిపించే వంటకం ఇది. సొరకాయ మసాలా కూర, ఈ బెండకాయ మజ్జిగ చారు చాలా కాంబినేషన్ బాగుంటుంది. మీరు కూడా తీసుకుని తినండి. చాలా బాగుంది. కొంచెం నిమ్మకాయ పిండుకోండి, చాలా బాగుంటుంది. సేమ్ చికెన్ తిన్నట్టు ఉంది. చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు మనం మజ్జిగ చారు వేసుకున్నాం. బెండకాయ మజ్జిగ చారు. బెండకాయ ముక్కలు కూడా చక్కగా భలే ఉన్నాయి. బెండకాయ ముక్కలు బా అదిరిపోయిందండి వంట మాత్రం. ఈ మజ్జిగ పులుపు, ఉల్లిపాయ పచ్చిమిర్చి, బెండకాయ ఉంది కదా, అదిరిపోయింది. నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఎలా వండాను, ఏం చేశాను అనేది. చూడండి, తప్పకుండా చూడండి. చాలా బాగుంటుంది వంట. బెండకాయ మొత్తం అదిరిపోయింది. లేత బెండకాయలు దొరికింది. సొరకాయ కూడా లేత దొరికింది. చాలా బాగుంది కూర.
దీనిలో వచ్చే ఏ ఐటెం కూడా వదలబాకండి. ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ ఉపయోగపడాయి. ఆరోగ్యానికి చాలా మంచిది ఈ వంట. చికెను, మటను తినలేని వాళ్ళకి ఈ వంట మాత్రం బాగా ఉపయోగపడుతుంది. ఎలా చేశాను, ఏ రకంగా చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను. చాలా కమ్మగా ఉంది. బెండకాయ మజ్జిగ చారు, సొరకాయ మసాలా కూర సూపర్గా ఉంది.